నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఈరోజు అనగా సోమవారం షిర్డీ సాయిబాబా ఆలయంలో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2005వ సంవత్సరములో ఆంధ్ర షిర్డీగా పేరుగాంచిన ఈ సాయిబాబా ఆలయం శంకుస్థాపన జరిగి నేటికి 20 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 17వ తేదీన స్వామివారి వార్షికోత్సవ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో కమిటీ అధ్యక్షుడు అయినటువంటి సబ్బెళ్ల వీర వెంకట పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ల పురుషోత్తమ రెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, పడాల వెంకటరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, మల్లిడి దుర్గారెడ్డి భక్తులు పాల్గొన్నారు. మన బలభద్రపురం గ్రామంలో 2005వ సంవత్సరంలో ఆంధ్ర షిరిడి సాయినాథుడి ఆ యొక్క ఆలయము శంకుస్థాపన జరిగి నేటికి 20 సంవత్సరములు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి 17వ తారీఖున స్వామివారికి ఈ యొక్క ఉత్సవం జరుగుతోంది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి కమిటీ అధ్యక్షులైనటువంటి మా సబ్బెళ్ల వీర వెంకట పురుషోత్తమ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం నందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుంతం నమామిన్. సర్వభూతాలకి సాక్షి అయినటువంటి ఆ సాయినాథుడి యొక్క ప్రతిష్ఠ జరిగి 20 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవము, అలాగే ఈ ఆలయంలో ఆషాఢ పౌర్ణమికి గురు పూజ ఇత్యాది కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి మంగళవారము శుక్రవారము కూడా శ్రీచక్రమ్మ వారికి నవావరణార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ సాయినాథుడి యొక్క ఉపవలన ఆ సాయినాథుడి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతోంది. ఈ ఆలయం జనజనాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క భక్తి శ్రద్ధలుగా చాలా వైభవంగా చేస్తున్నారు. వారందరికీ భక్తులకి ఈ కమిటీ వారికి కూడా ఆ సాయిబాబా వారు ఆయురారోగ్య స్థైర్యాలు ప్రసాదించి అందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం.